ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది? ఫర్టైల్ విండో గుర్తుపెట్టుకోండి. ఎగ్ రిలీజ్ అయినప్పటి నుంచి 5 days ముందు మీ ఫర్టైల్ విండో ఉంటుంది. 5 days ముందు మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే, అంటే ఏ ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ చేస్తే గనుక, కణాలు ఉంటే గనుక 5 days వరకు, అండం ఎప్పుడు విడుదలైనా కణాలు ఉన్నప్పుడు ఫలదీకరణం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు. సో దీన్ని ఫర్టైల్ విండో అంటారు. మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా దీన్ని గమనించండి. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చెయ్యని వాళ్ళు ఈ ఫర్టైల్ విండోని కూడా గుర్తుపెట్టుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అంత గ్యారంటీ లేదండి. ఫర్టైల్ విండో బయట కూడా మీరు ఇంటర్ కోర్స్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లానింగ్ ఎప్పుడు కష్టం? ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ ఉన్నప్పుడు ప్లానింగ్ కష్టం. అండం ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు, ముందు అవుతుందా తర్వాత అవుతుందా తెలియనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కష్టం. ఇది PCOS పేషెంట్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో కూడా చాలా కష్టం. అంటే పీరియడ్ తొందరగా వచ్చేయడం, తర్వాత రావడము, ఇలాంటప్పుడు కూడా ఎగ్ ఓవ్యులేట్ అవుతుంది అనేది తెలియదు. కాబట్టి మనకి ఇది అర్థం కాదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ట్రై చేయాలి. సో ఈ ఫర్టైల్ విండో గురించి, ఈ మెన్స్ట్రువల్ ఫేజెస్ గురించి తెలుసుకుంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఈజీ, లేదా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ టైం మీరు అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు ఓకే, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తే చాలా గుడ్ న్యూస్. కానీ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఏ టైంలో కూడా సేఫ్ కాదు. మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా పీరియడ్స్ అప్పుడు కూడా ఎగ్ ఓవ్యులేట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా గమనించాలి.